కార్యకర్తలు ఏంది, పెన్షన్ ఇవ్వడం ఏంది, వాళ్ళు ఉంటేనే ఇవ్వడం ఏంది? ఇంటింటికి ఎవరన్నా చూస్తే కానీ అసలు అసలు సొంత డబ్బులు ఇచ్చేతోళ్ళు కూడా అంత ఖచ్చితంగా పోరు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? ఎవరు? వాలంటీర్లు, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు. వాళ్ళు పోతారు, వాళ్ళు ఇచ్చి వస్తారు. అందరికీ నమస్కారం అండి. మన బుగ్గన గారు కొన్ని అద్భుతమైన మాటలు అయితే చెప్పారు. నాకైతే ఇందుకేనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆర్థిక శాఖ ఇచ్చి మరి తన పేషియోలో పెట్టుకుంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటారా, ఈ బుగ్గన గారు ఏమన్నారంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు పెన్షన్ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కదా, పార్టీ కార్యకర్తలు ఎందుకు వెళ్తున్నారు, నాయకులు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి క్వశ్చన్ అయితే వేశాడు. అవును, నిజమే, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు. బుగ్గన గారు చెప్తున్నారు కదా, బుగ్గన గారు అండ్ వాళ్ళ గవర్నమెంట్ అయితే ఏం చేసింది తెలుసా, కార్యకర్తలకి వాలంటీర్లు ముసుగులేసి నెల నెలా జీతాలు ఇస్తూ సంవత్సరానికి 5,000 కోట్లు, 5 సంవత్సరాలకి 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరేం చేస్తున్నారు, మీ కార్యకర్తల్ని ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళండి, 7కి వెళ్ళండి, ఆ అవ్వకి ఫెన్షన్ ఇవ్వండి, ఆ తాతకి ఫెన్షన్ ఇవ్వండి, ఆ దివ్యాంగులకి ఫెన్షన్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారే కానీ మీ కార్యకర్తలకి జగన్లాగా 25,000 కోట్లు ఏమన్నా దోచిపెడుతున్నారా? లేదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే నిజంగా నిస్వార్థంగా పనిచేస్తారు. ఆ నిస్వార్థంగా పనిచేసే దానికి ఒక ఉదాహరణే కార్యకర్తలు వెళ్ళి డోర్ టు డోర్ ఫెన్షన్ ఇవ్వడం, అది కూడా ఫ్రీగా. ఇక్కడ ఇంతకు ముందు రోజుల్లో కనుక మనం గమనించినట్లయితే పెన్షన్ డబ్బులు తీసుకుని పారిపోయిన వాలంటీర్లను ఎంతోమందిని చూసాం, సొంతగా ఖర్చు పెట్టుకున్న వాలంటీర్లను ఎంతోమంది చూసాం. ఇప్పుడు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఎవరైనా సరే ఆ పెన్షన్ డబ్బులు తీసుకుని పారిపోయారా? బుగ్గన గారు దీనికి ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు గారు అప్పుడప్పుడు బుగ్గన గారి మాటలని మీ కార్యకర్తలకు న్యాయం చేయండి. ఎందుకంటే చెప్తున్నాడు కదా, అతనికి తెలియదు మీరేం చేస్తున్నారనేది. మీరు సంవత్సరానికి 5,000 లెక్కన 5 సంవత్సరాలకి కలిపి 25,000 రూపాయలు సేవ్ చేస్తున్నారు రాష్ట్రానికి. అది ఆ బుర్రకు తెలియదు. ఆ బుర్రకి అలాంటి విషయాలు తెలియదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆర్థిక శాఖ ఇచ్చి ఆయన పేషియోలో కూర్చోబెట్టుకున్నారు. బుగ్గన గారు నేను చెప్పేలా చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పినట్టే చేస్తారులే.